హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఈ మధ్యకాలంలో వీడియోస్ పెట్టలేదు కదా, కొంచెం సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు పనితో పెట్టలేదండి. ఇదిగోండి ఈరోజు లంచ్కి అంటే లంచ్ అవలో ఉదయాన్నే బాక్సులు ఉంటాయి కదా, అందుకని ఇదిగోండి బంగాళదుంప ఫ్రై, చింతకాయ పచ్చడి, ఇదిగోండి ఇడ్లీలోకి చట్నీ చేశాను. పాలు ఉదయాన్నే విరిగిపోయినాయి, పడేయటం ఎందుకులే అని పన్నీర్ లాగా చేసేద్దాంలే అని ఇట్లా ఉంచాను. కొంచెం సేపు కాగబెట్టి గుడ్డలో మూట కట్టేస్తే పన్నీర్ అవుతుంది, అందుకని ఇలా ఉంచేసాను పాలని. మీరు ఎంతమంది విరిగిపోయిన పాలతో పన్నీర్ చేస్తారు? చాలా బాగుంటుందండి. నేను ఇదివరకు కూడా ట్రై చేశాను, బాగుంటుంది. మామూలు పన్నీర్ లాగే ఉంటుంది, కానీ విరిగిపోయింది కదా, వేస్ట్ చేయడం ఎందుకులే, కొంచెం అవుతుంది కదా అని అలా ఉంచేసాను. ఇదిగోండి ఉట్టిపప్పు చింతకాయ పచ్చడిలోకి. చింతకాయ పచ్చడి నేను మన ఛానల్లో పెట్టాను ఒకసారి, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది చింతకాయ పచ్చడి, పాతకాలం వంట. ఇప్పుడు ఎంతమంది తెలుసో చూస్తే కామెంట్ చేయండి. ఈరోజు టిఫిన్ ఇడ్లీ. మీరేం చేశారు, ఏం చేస్తున్నారు? చాలా రోజులైంది కదా, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.